మార్కాపురం రోడ్ అని ఎందుకంటారంటే, మార్కాపురం టౌన్ నుంచి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే మార్కాపురం రోడ్ అని పిలుస్తారు. వెనక మీకు మార్కాపూర్ అని కనిపిస్తుంటుంది. మార్కాపురం యాక్చువల్‌గా పేరు. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్. ఇవాళ మనం మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ ముందున్నాము. మార్కాపురం రైల్వే స్టేషన్ కోడ్ ఎంఆర్కే. ఇవాళ మనం చేయబోయే వ్లాగ్ మార్కాపురం రోడ్డు నుంచి తెనాలి వెళ్ళే మెము ట్రైన్ వ్లాగ్ చేయబోతున్నాము. స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళాక మార్కాపురం రోడ్డు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. మెయిన్ స్టేషన్ బిల్డింగ్ బయట వైపు నుంచి ఈ విధంగా ఉంటుంది. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుందాం. స్టేషన్ లోపలికి ఎంటర్ అయినాము. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 8:45 అవుతుంది. మన ట్రైన్ రావడానికి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. స్టేషన్ చివరికి వచ్చేసాము. ఒక గూడ్స్ ట్రైన్ వచ్చింది, WDG-6G బుద్ధి లోకోమోటివ్. ఈ లోకోమోటివ్ సౌండ్ బలి ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, ఈ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద అయితే ఈ స్టేషన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి, ఎస్కలేటర్స్ అయితే లేవు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అదే మార్కాపురం టౌన్. మార్కాపురం పలకలకు చాలా ఫేమస్. పలకలు అంటే తెలిసినాయి కదా, స్లేట్స్. ప్రస్తుతం ఎవరు వాడట్లేదులేండి. ఈ స్మార్ట్ ఫోన్స్ అలాగే ఈ పేపర్లు వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువైపోయి స్లేట్స్ని వాడడము. శ్రీశైలం వెళ్ళాలంటే మార్కాపురంలో దిగి ఇక్కడి నుంచి బస్కి వెళ్ళాలి. మార్కాపురం నుంచి శ్రీశైలం కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే మార్కాపురంలో చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేస్తుంది మన మెము ట్రైన్. రేపల్లె నుంచి ఇప్పుడు మార్కాపురం వస్తుంది. మరి మార్కాపురం నుంచి ఇప్పుడు తెనాలికి వెళ్తుంది. జనాలు చూసుకోవచ్చు, గట్టిగానే ఉన్నారు. పదండి, ట్రైన్ ఎక్కేసి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 67239 మార్కాపురం రోడ్ నుంచి తెనాలి వెళ్తుంది. ప్రతిరోజు ఇక్కడి నుంచి 9:45 బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:15 తెనాలి చేరుకుంటుంది. మొత్తం జర్నీ సమయం చూసుకుంటే 5 గంటలు. మన ట్రైన్ మార్కాపురం నుంచి బయలుదేరింది. టైం చూసుకోవచ్చు, 10కి ఇంకా 10 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది మార్కాపురం నుంచి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. మార్కాపురం రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోకి వెళ్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నది ఈ జనాలంతా కూడా గుంటూరు నుంచి ఛత్రపతి సంభాజీ మహారాజ్ వెళ్తుంది కదా, ఆ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట వీళ్ళు. ఇప్పుడు ఆ ట్రైన్ కూడా దోనకొండ స్టేషన్లో వెయిటింగ్. బాయ్ బాయ్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్. మార్కాపురం నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. టికెట్ విషయానికి వస్తే మార్కాపురం రోడ్ నుంచి తెనాలికి 170 కిలోమీటర్లకి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన గజ్జలకొండకి మన ట్రైన్ చేరుకుంది. గజ్జలకొండ స్టేషన్ కోడ్ GJJ. జనాలు చూసుకోవచ్చు, బాగానే ఉన్నారు. మన ట్రైన్ మొత్తం 20 స్టేషన్స్లో ఆగుతుంది, సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి. ప్రతి స్టేషన్లో కూడా మన ట్రైన్ యొక్క స్టాప్ 1 మినిటే. గుంటూరులో మాత్రం 5 మినిట్స్ ఆపుతాడు. గజ్జలకొండ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. గజ్జలకొండ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ దోనకొండ.
దోనకొండ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దోనకొండలో చూసుకోవచ్చు క్రౌడ్ బాగానే ఉన్నారు. దోనకొండ స్టేషన్ కోడ్ DKD. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 10:20 అవుతుంది. దోనకొండ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. దోనకొండ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పొట్లపాడు. వెల్కమ్ టు పొట్లపాడు. స్టేషన్ కోడ్ POO. బాయ్ పొట్లపాడు. పొట్లపాడు తర్వాత స్టాప్ కురిచేడు. వెల్కమ్ టు కురిచేడు. జనాలు చూస్తున్నారు, గట్టిగా ఉన్నారు జనాలు. ట్రైన్ బాగానే ఫుల్ అవుతుంది. కురిచేడు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కురిచేడు తర్వాత నెక్స్ట్ స్టాప్ గుండ్లకమ్మ. గుండ్లకమ్మ దగ్గర ఒక లైన్ చూపిస్తాను. కొత్త రైల్వే లైన్ అది, నడికుడి నుంచి శ్రీకాళహస్తికి. దూరంగా ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైనే నడికుడి నుంచి శ్రీకాళహస్తికి వేస్తున్న న్యూ లైన్. అది దర్శి కనిగిరి మీదుగా వెళ్తుంది ఈ లైన్. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ట్రైన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అటు సైడ్ ఓన్లీ డీజిల్ ట్రైన్లు మాత్రం నడపాలి, ఎందుకంటే అది ఇంకా ఎలక్ట్రిక్ కాలేదు. ఈ ట్రాక్ మాత్రం అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి చాలా షార్ట్ రూట్ అవుతుంది. వెల్కమ్ టు గుండ్లకమ్మ. స్టేషన్ కోడ్ GKM. గుండ్లకమ్మ స్టేషన్లో ఐసేఫ్ రేక్ను పక్క పెట్టేశారు, చాలా పాతగా అయిపోయింది. గుండ్లకమ్మ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. గుండ్లకమ్మ తర్వాత నెక్స్ట్ స్టాప్ చీకటేకలపాళ్యం. బాయ్ గుండ్లకమ్మ. గుండ్లకమ్మలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జెస్ అని చూపిస్తాను చూడండి. గుండ్లకమ్మ బ్రిడ్జ్. వెల్కమ్ టు చీకటి గలపాళ్యం. స్టేషన్ కోడ్ CEM. చీకటి గలపాళ్యం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 11:05 ఉంది. పెయింటింగ్ బాగుంది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వినుకొండ. బాయ్ చీకటేకలపాళ్యం. ఏదైతే నంద్యాల నుంచి గుంటూరు ఈ లైన్లో లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చూడండి, దూరంగా కొండలు ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ₹20 ఇస్తే షాప్ కాడ తిప్పుతారు. వెల్కమ్ టు వినుకొండ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ VKN. ఇక్కడికి మన ట్రైన్ 10:40కి రావాలి. ప్రస్తుతం టైం చూసుకుంటే 11 అవుతుంది. 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది. ఇక్కడికి మన ట్రైన్ 61 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు. 11:05 అవుతుంది టైం. వినుకొండ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. వినుకొండ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ శావల్యాపురం జంక్షన్ అది ఆ స్టేషన్. అండ్ వినుకొండ నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. వినుకొండలో క్రౌడ్ బాగానే ఫుల్ అయిపోయారు. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. బాయ్ వినుకొండ. శావల్యాపురం అవుటర్లో ఉన్నాము. తెచ్చి బ్రిడ్జ్ మీద ఆపేశాడు. సిగ్నల్ ఇంకా ఇవ్వలేదులేండి. వెల్కమ్ టు శావల్యాపురం.
షావల్యపురం జంక్షన్ తెలుసా? జంక్షన్లో ఏం చూపిస్తాను, వెయిట్ చేయండి. షావల్యపురం నుంచి బయలుదేరిపోయాం. టైం చూసుకోవచ్చు, 11:20 అవుతుంది. షావల్యపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ వెల్లెల చెరువు హాల్ట్. బాయ్ బాయ్ షావల్యపురం. షావల్యపురం నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది చూసారా? ఈ ట్రాకే వయా పిడుగురాళ్ళ నడుకుడి వైపు వెళ్ళే లైన్ అది. అందుకే షావల్యపురం జంక్షన్ అంటారు. ఈ ట్రాక్లో ఆల్రెడీ చర్లపల్లి తిరుపతి ఒక స్పెషల్ ట్రైన్ నడుస్తుంది అనుకుంటా. వెల్కమ్ టు వెల్లెల చెరువు రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ వెల్లెల చెరువు. వెల్కమ్ టు నర్సరావుపేట. స్టేషన్ కోడ్ NRT. నర్సరావుపేట స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ 98 కిలోమీటర్లు కవర్ చేసింది. 11:10కి రావాలి. ప్రస్తుతం టైము 12 అవుతుంది. నర్సరావుపేట నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నర్సరావుపేట తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ సాతులూరు. టైం చూసుకోవచ్చు, 12 గంటలు అవుతుంది. బాయ్ బాయ్ నర్సరావుపేట. నర్సరావుపేట నుంచి ఎవరైనా ఉన్నారా? ఉంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు సాతులూరు. స్టేషన్ కోడ్ STUR. వెల్కమ్ టు ఫిరంగీపురం. స్టేషన్ కోడ్ PPM. ఫిరంగీపురంకి మన ట్రైన్ చేరుకుంది. ఫిరంగీపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ పేరేచెర్ల. వెల్కమ్ టు పేరేచెర్ల. స్టేషన్ కోడ్ PRCA. పేరేచెర్ల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడికి 11:42కి రావాలి. టైం చూసుకోవచ్చు, 12:50 అవుతుంది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నల్లపాడు జంక్షన్. నల్లపాడు జంక్షన్ దగ్గర ఒక లైన్ కనిపిస్తుంది చూసారా? ఇదే నడికుడి సత్తెనపల్లి మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్ళే లైన్ ఇది. మనం మాచర్ల నుంచి గుంటూరు లాగ్ చేసాం కదా, మనం ఆ ట్రాక్ నుంచి వచ్చాము. వెల్కమ్ టు నల్లపాడు జంక్షన్. నల్లపాడు నుంచి బయలుదేరిపోయాము. నల్లపాడు తర్వాత స్టాప్ గుంటూరు. బాయ్ బాయ్ నల్లపాడు జంక్షన్. మన ట్రైన్ గుంటూరు జంక్షన్కి చేరుకుంది. 1:20కి రావాల్సింది 1:25కి వచ్చింది. 5 మినిట్స్ ఆలస్యంగా వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 114 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇంకా ఇక్కడి నుంచి 2 స్టాపుల తర్వాతే మన తెనాలి జంక్షన్కి చేరుకుంటాము.
మన పక్క ట్రాక్లో ట్రైన్ కనిపిస్తుంది చూసారు, గుంటూరు కాచిగూడ మెదక్. నిన్న నైట్ నేను కాచిగూడ నుంచి ఈ ట్రైన్కే వచ్చాను, మార్కాపురంలో దిగి ఇప్పుడు మార్కాపురం నుంచి తెనాలి వ్లాగింగ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ మరి గుంటూరులో సాయంత్రం 6:40కి వెళ్తుంది, మరి మరుసటి రోజు ఉదయం 7:30కి ఏమో కాచిగూడ చేరుకుంటుంది. గుంటూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది 1:30కి బయలుదేరాల్సింది 1:50కి బయలుదేరుతుంది, 20 నిమిషాలు ఆలస్యంగా. అక్కడ దూరంగా చూసారా విశాఖపట్నం టు గుంటూరు డబల్ డెక్కర్. గుంటూరు నుంచి తెనాలి ఇక్కడ నుంచి జస్ట్ 25 కిలోమీటర్సే. అందుకే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, GNT. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. WAP 7 విశాఖపట్నం లోకోమోటివ్. బై గుంటూరు జంక్షన్. గుంటూరు నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతాము, స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడకి వెళ్తుంది ఆ లైన్. వేజన్ల స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. వేజన్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ సంగం జాగర్లముడి. వెల్కమ్ టు సంగం జాగర్లముడి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది, చుట్టుపక్కల మొత్తం ఈ తాటి చెట్లతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని తర్వాత మన డెస్టినేషన్ తెనాలి. తెనాలి జంక్షన్లోకి మన ట్రైన్ ఎంటర్ అయింది. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, అదే హౌరా టు చెన్నై వెళ్ళే మెయిన్ లైన్. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రెండు గంటల 45 నిమిషాలకు రావాల్సిన మన ట్రైను 2 గంటల 30 నిమిషాలకి వచ్చేసింది, 15 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. ఈ జర్నీ గురించి నన్ను అడిగితే మాత్రం జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గుంటూరు దాకా మాత్రం అస్సలు బోర్ కొట్టదు. గుంటూరులో అయితే చాలాసేపు ఆపేస్తాడు, అక్కడే కొంచెం బోర్ అనిపించింది. అండ్ తెనాలి నుంచి ఈ వ్లాగ్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే ట్రైన్ వస్తుంది, బుద్ధి లోకోమోటివ్ బ్యాగ్ 9HC గూడ్స్. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మేము పెట్టుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.